సో ఆ క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ కూడాను బిడ్డ తయారీ విధానంలోనే, అంటే ఎంబ్రియోలో ఏమన్నా ఇష్యూస్ ఉంటే, అంటే ఆ డివిజన్స్లో కానీ వాటిల్లో కానీ ఏమన్నా ఇష్యూస్ ఉంటేనే ఇట్లా అబార్షన్గా మనకి ప్రెజెంట్ అవుతారు. సో అబార్షన్ అయిన తర్వాత మనం ఎంత కాలంలో మళ్ళీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు, లేదంటే ఈ ఒకసారి అబార్షన్ అయినంత మాత్రాన మళ్ళీ అబార్షన్ అయ్యే అవకాశం ఉంటుందా, లేకపోతే ఏమన్నా రిస్క్ ఉంటుందా అన్న విషయానికి వస్తే, యూజువల్గా ప్రెగ్నెన్సీ లాస్ అయిన తర్వాత 2-3 నెలల తర్వాత మీరు ప్రెగ్నెన్సీ అనేది నిరభ్యంతరంగా మీరు ప్లాన్ చేసుకోవచ్చండి. యూజువల్గా ఏమవుతుంది అంటే చాలా స్టడీస్ కానీ చాలామంది ఏం చెప్తారు అంటే 6 నెలల నుంచి 1 సంవత్సరం పాటు మీరు వెయిట్ చేయొచ్చండి, వెయిట్ చేసిన తర్వాత ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది అని అంటారు. బట్ ఇప్పటిదాకా ఎటువంటి స్టడీస్ కూడా అది ధృవీకరించలేదు. సో ప్రెగ్నెన్సీ లాస్ అయిన తర్వాత 1 to 3 మంత్స్ తర్వాత, అంటే మీ మెన్స్ట్రువల్ సైకిల్, నార్మల్ మెన్స్ట్రువల్ సైకిల్ వచ్చిన తర్వాత 1-2 మంత్స్ తర్వాత మీరు నిరభ్యంతరంగా మీ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు.